చేసే పని, మూడు, ఉత్సాహం అన్నీ సర్వనాశనం అయిపోయాయి. ఇలాంటప్పుడే నాకు గుర్తొచ్చింది ఓ దోస. దోస అంటే మామూలుగా పెనం మీద దోస పిండేసే దోస కాదు. ఇది చాలా వెరైటీ అయిన దోస. ఎందుకు ఇది అంత వెరైటీ అంటే 3 రోజులు ఫ్రిడ్జ్‌లో దాగున్న దోస పిండిని తెచ్చి మేము వేసిన దోస. ఈ దోసని తినాలంటే మీకు అదృష్టం ఉండాలి. కానీ మా ఇంట్లో మోషన్ టాబ్లెట్లున్నాయి. అందుకనే ఈ దోస చెప్పి ఒక రౌండ్ తెల్లగా వేసిన దోసని వేయించాం. ఈ దోసలో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా? ఈ దోస చుట్టూ నెయ్యేస్తాం. ఆ నెయ్యితో దోస రోస్ట్ అవుతుంది. తర్వాత మా మనసు చాలా కూల్ అవుతుంది. ఎందుకంటే ఇంత మంచి వేడి దోసతో మనం విత్ చికెన్ కర్రీతో తింటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. దోస విత్ చికెన్ కర్రీ కాంబో అదిరిపోయింది కదా! ఇది శ్రీకాకుళం దోస మామూలుగా ఉండదు. నాన్ స్టిక్ ప్యాన్ మీద రూపాయి కూడా అందుకోకుండా ఉండే దోస. అలా దోసని ఏగిన తర్వాత తిరగేసి నా ప్లేట్లో వేశారు. ఇది వేసిన తర్వాత నేను ఊరుకుంటానా? ఏ దోస దోస ఏయ్ అని తిన్నాను. ఎంతవరకు చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.